నేను శివకుమార్ రొక్కం. తెలుగు ఇండస్ట్రీలోని సినీ నిర్మాతలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజు నిర్మాత దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ రైట్స్ కంటిన్యూ అవుతున్నాయి. అయితే తనపైనే కాదు అందరిపైన దాడులు జరుగుతున్నాయంటున్నారు నిర్మాత దిల్ రాజు. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఐటీ దాడులకు కలకలంకు సంబంధించి ఇవాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు శ్రీకాంత్ గారు, ఫిలిం క్రిటిక్, అలాగే రాహుల్ అయ్యర్ గారు, ప్రొడ్యూసర్, దాసరి విజ్ఞాన్ గారు, ఎనలిస్ట్, ఇక శ్రవణ్ కుమార్ గారు, ఫిలిం ఎనలిస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీకాంత్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నాం. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? జనరల్గా మనం మాట్లాడుకుంటే ఐటీ దాడులు కామన్గా జరుగుతూ ఉంటాయి, ప్రతి చోట ప్రతి సంస్థ మీద జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఫిలిం ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి కొంత ఎప్పుడూ చర్చనీయాంశం అవుతాయి. కాకపోతే గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ నాయకులు లేదంటే ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్న ఇండస్ట్రీ అనేటటువంటి చర్చ నేపథ్యంలో ఇది కూడా టార్గెట్ అయినా అనేటటువంటి కోణంలో కొంత చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు, ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అంటే? ఒకటి సార్, అసలు ఐటీ రైట్స్కి ఈ టార్గెట్లకి ఎటువంటి సంబంధం లేదు. ఐటీ రైట్స్ అనేది సహజంగా వారికి ఏదైనా ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి, సో వీళ్ళు భారీ బడ్జెట్లని ముందే అనౌన్స్ చేశారు. తర్వాత ప్రత్యక్ష వేదికల మీద కూడా ఈవెన్ దిల్ రాజు గారు కూడా ప్రకటించారు, 5 పాటలకి నేను 75 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీశాము, భారీ బడ్జెట్ సినిమా అది ఇది అన్నారు. అలానే భారీ కలెక్షన్స్ని అనౌన్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా దాదాపు 1900 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించామని చాలా గర్వంగా ప్రకటించారు. సో ఇలాంటప్పుడు అసలు వాస్తవంగా ఇది ఎంతవరకు వాస్తవంగా ఈ లెక్కలన్నీ వీళ్ళు కరెక్ట్గా చూపిస్తున్నారా, వీటికి సంబంధించినవి ట్యాక్సులన్నీ కూడా ప్రభుత్వానికి కరెక్ట్గా వస్తున్నాయా, అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్లు కూడా దాని ప్రకారం వచ్చినాయా లేదా అని మనకు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏంటంటే వీటికి సంబంధించి బ్యాక్ ఎండ్ వీళ్ళ మీద ఒక నిఘా లాంటిది పెట్టుకొని ఒక వారం 10 రోజులు ఎక్సైజ్ చేసిన తర్వాతే వీళ్ళ మీద ఈ రైట్స్ చేయడం జరిగింది. ఇవి సహజంగా ఏంటంటే వాళ్ళకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుంటారండి. రైట్స్ అనేవి ఏంటంటే కేవలం ఒకళ్ళ మీద ఏదో అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారో లేకపోతే మొన్న ఏదో ఒక ఇష్యూ జరిగింది కాబట్టి దానికోసం రైట్స్ చేయమంటే చేసేది కాదండి. ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైట్స్ అనేది ఇట్స్ ఏ టోటల్ డిఫరెంట్ స్టోరీ. ఇది కేవలం ఏంటంటే ఇక్కడ భారీ బడ్జెట్ సినిమాలు అన్నారు, కలెక్షన్స్ కూడా బహిరంగంగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. సో వీటిలో వాస్తవాలు ఎంత ఏంటి, రెండోది ప్రభుత్వానికి రావాల్సినది అంటే ప్రభుత్వానికి ఏదైతే ట్యాక్స్ ఇప్పుడు వాళ్ళు కట్టాల్సింది కొంతమంది ఎగవేస్తూ ఉంటారు. సో అది అల్టిమేట్గా ఏంది, ప్రజా ప్రయోజనాలకు వాడతారు. ఆ ట్యాక్స్లకు వచ్చిన డబ్బులన్నీ మన డెవలప్మెంట్గా వాడేది. సో ఇది నిజంగా ఎంతవరకు జరుగుతుంది, వీటిలో అవతవకలు జరుగుతున్నాయా లేదా నిజమా అనేది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో మనందరికీ తెలిసిందే 40-50% క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అది ప్రొడక్షన్ అప్పుడైనా సరే, లేదు డిస్ట్రిబ్యూషన్ టైంలో కానివ్వండి, లేదు సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చే కలెక్షన్స్లో కానీ ఇవన్నీ. ఈరోజు మనం చూస్తే వీళ్ళు ప్రకటిస్తున్న కలెక్షన్స్లో కూడా చాలా ఫేక్లు ఉన్నాయి. రీసెంట్గా కొంతమంది నిర్మాతలు కూడా ఒప్పుకున్నారు, మేము అభిమానుల కోసం కానివ్వండి, హీరోల యొక్క మార్కెట్ని దృష్టిలో పెట్టి కానివ్వండి, ఇలాంటి కొన్ని మేము ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చేయాల్సింది వస్తుందని వీళ్ళు బహిరంగంగా వీళ్ళు చెప్పారు. ఇప్పుడు ఈవెన్ వీళ్ళకి వచ్చే వీళ్ళు పెట్టిన ఖర్చులు కానివ్వండి, వీళ్ళ ఆదాయాలు కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకునే ఈరోజు ఈ రైట్స్ అనేవి కానీ ఇలాంటివి జరిగినాయి. కానీ ఇదేదో ఒకళ్ళు చెప్తే ఒక దురుద్దేశంతోనో లేకపోతే ఒకళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని బేస్ చేసుకొని స్పెషల్గా అంటే కావాలని వాంటెడ్గా చేసింది అయితే కాదు. ఇంతకుముందు లోగడ కూడా మనం చూసాం, పెద్ద సినిమాలు వచ్చి కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పుడు పుష్ప రిలీజ్ అయిన రోజు కూడా మైత్రి మూవీ మేకర్స్ మీద రైట్స్ జరిగినాయి. ఇవన్నీ మనకు తెలుసు, సహజంగా జరిగేది. కాకపోతే ఈ రోజు ఏంటంటే దిల్ రాజు గారు కూడా ఒక పదం వాడారు వాళ్ళ మధ్యాహ్నం, టాలీవుడ్ ఇండస్ట్రీ కాదు అని. ఎందుకంటే అక్కడ మనం ఒకటి ఆలోచించాలి, అన్ని కెమెరాలు అన్ని ఛానల్స్ వాళ్ళు వెళ్ళిపోయి దిల్ రాజు గారి ఇంటి ముందు ఉన్నప్పుడు ఆయన దాన్ని కొంత డైవర్షన్ కోసం కూడా ఆ పదం వాడవచ్చు. వాస్తవంగా వాళ్ళు జరుగుతుంది ఎక్కడంటే ఈ పుష్ప 2 సంబంధించిన నిర్మాతలు ఎవరైతే దాంట్లో పెట్టుబడిదారులు, సుకుమార్ గారు డైరెక్టర్ సుకుమార్ గారు కూడా దాంట్లో ఒక పార్ట్నర్ లాంటి వారు. సో వాళ్ళ మీద జరుగుతున్నాయి దాళ్ళు. అలానే దిల్ రాజు గారు, శిరీష్ గారు ఆ సినిమాకి సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో క్లోజ్ అసోసియేట్స్, వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు, సో మ్యాంగో రామ్ గారు కానివ్వండి, ఇట్లా వీటికి సంబంధించిన కార్యాలయాలు, వాళ్ళ ఇళ్ళు, వాటిలో రైట్స్ జరుగుతున్నాయి. అంతే తప్పితే ఇది ప్రత్యేకించి అయితే కాదు. దాసరి విజ్ఞాన్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో ఐటీ దాడులు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడైనా ఒకటే చర్చ, ఉన్న ప్రభుత్వాలు టార్గెట్ చేస్తున్నాయి. ఈ రకమైనటువంటి చర్చ దిశగానే వీటిని తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు జరుగుతున్నటువంటి రైట్స్కి సంబంధించి మీ ఒపీనియన్? ప్రభుత్వాలు కావాలని ఎందుకు టార్గెట్ చేస్తాయండి? ఇప్పుడు ఏ వ్యాపారం అయినా సరే ఈ రోజు నా గల్లపెట్లో ఇంత వచ్చాయని ఎవడైనా చెప్పుకుంటాడా?
ఎవ్వరూ చెప్పుకోరు. కేవలం మన సినిమా ఇండస్ట్రీలోనే కలెక్షన్స్ ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చాలా అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు. ఈ మధ్య కాలంలో కలెక్షన్సే. ఇంతకుముందు మనం అందరం 100 రోజులు, 200 రోజులు, 170 రోజులు ఇవే మాట్లాడుకునే వాళ్ళు. లాభాలు నష్టాలు ఎవరికి పెద్దగా తెలియదు. ఎప్పుడో ఎవరో ఏ ప్రొడ్యూసరో ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు పర్సనల్ గా మాకు అప్పుడు ఇంత వచ్చిందండి, ఇంత పోయిందండి అలా చెప్పుకుంటే తెలిసేది, ఎప్పుడో ఏదో ఆర్టికల్ వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ డేనే ఏదో ప్రెస్టీజియస్ ఇష్యూ లాగా 200 CR, 500 CR, 600 CR అని వేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారు, సరే మీకు ఇన్ని వచ్చాయి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కనీసం 18% అయినా కట్టాలిగా. ఇప్పుడు 100 కోట్లు వస్తే 18 కోట్లు నాకు ఇవ్వాలిగా. 18 కోట్లు ఇవ్వడానికంటే సంవత్సరం నికర ఆదాయం వచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ట్యాక్స్ కట్టడానికి వస్తున్నారో అడిగితే నెత్తి మీద తడిగుడ్డ వేసుకొని వస్తున్నారు, ఏమీ లేవండి మా దగ్గర అని. వెనకాల చూస్తేనేమో కోట్ల పోస్టర్లు, మీ నెత్తి మీద చూస్తేనేమో తడిగుడ్డ. ఎవరిని నమ్మాలి? అందుకే కదా లాస్ట్ టైం ఏపీ ఇదంతా వ్యవహారం కుదరలా లేదని మేమే అమ్ముకుంటాం టికెట్లు అనింది. ఇప్పుడు గవర్నమెంట్ టికెట్లు అమ్మాలంటే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా 10 పైసలకి 5 పైసలకే ఇవ్వాలి. ఎందుకంటే సామాన్యులకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలి కాబట్టి. ఇంకా చెప్పాలంటే రేషన్ కార్డు మీద కూడా మీకు ఫ్రీ సినిమా ఇచ్చిన ఆశ్చర్యం లేదు. సో అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు? మనమే తెచ్చుకుంటున్నాం. చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వ్యాపారం చెప్పుకో తెలుసా, ఈ వీకెండ్ నా కలెక్షన్స్ ఇంత, ఈ నెల నా లాభం ఇంత అని. అవసరంలా. నువ్వు సంవత్సరానికి ఒకసారి సైలెంట్ గా ట్యాక్స్ కట్టు. ఇన్ కేస్ నువ్వు ట్యాక్స్ కట్టకపోతే, సరిగ్గా లేకపోతే ఏమైనా వాళ్ళు వెరిఫై చేస్తారు. మొదటి రోజు నుంచి పెద్ద పోస్టర్లు, ఇన్ని కోట్లు అన్ని కోట్లు అన్ని కోట్లు ఇన్ని కోట్లు. మామూలు కోట్లు కాదు. మీకు ఒకటి తెలుసా, రిలీజ్ అయ్యాక కంటే కూడా రిలీజ్ కాకముందానే ప్రీ బిజినెస్. మళ్ళీ ప్రియే మాకు ఆల్రెడీ ఇన్ని వచ్చేసాయి, తర్వాత మాకు ఇంత వస్తాయి. శాటిలైట్ కి ఇంత అమ్మాము, దీనికి ఇంత అమ్మాము, ఈ రైట్లంతా ఓటీటీ రైట్లు ఇంత, మాకు ఇన్ని కోట్లు వచ్చాయి. సరే మరి నా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఏది అంటే లేదండి ఫ్లాప్ అయింది. అట్లెట్లా ఫ్లాప్ అవుతుంది? మీరు ఇంత చెప్పారు కదా, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి, మీ బ్యానర్ నుంచే వస్తున్నాయి. మరి ఎందుకు అంటే లేదండి అంటే అదేం లేదు, గొప్పల కోసం తిప్పలేందుకు, కోరి తెచ్చుకున్న కష్టాలే కదా. ఎవరూ చెప్పరు నా ఆదాయం ఇంత అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సంస్థలు చూసుకుందాం. అంతెందుకు, సింగరేణి సంస్థ మన తెలంగాణలో ఉంది, మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే ఇక్కడ ఖమ్మం దాకా ఉంది. సంవత్సరానికి వాళ్ళ ఆదాయం చెప్పుకుంటారు. ఈ సంవత్సరం మాకు 300 కోట్లు వచ్చాయండి ఆదాయం, ఈ సంవత్సరం మాకు 200 కోట్ల లాభం వచ్చింది. సంవత్సరం అంతా అది ఏ కంపెనీ యూజువల్లీ చెప్పేది, సంవత్సరం అంతా కదా. నువ్వు ఓవర్ నైట్ 24 గంటలకే 300 కోట్లు 400 కోట్లు క్లెయిమ్ చేసేస్తున్నావు. అంటే ఇప్పుడు చూడు, ఒక సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అయితే కనీసం ఒక 50 సినిమాలు హిట్ అయ్యి 50 సినిమాలు ఫ్లాప్ అయినా కనీసం 50 సినిమాలు అయినా సరే ఒక్కొక్కటి 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు పెడితే సినీ పరిశ్రమ నుంచి 1,00,000 కోట్లు వస్తుంది ఆదాయం. మరి 1,00,000 కోట్ల ఆదాయం వచ్చినప్పుడు ట్యాక్స్ ఎంత రావాలి? అన్ని కోట్లు రావాలి. మరి ఏవి అంటే లేవు. కాబట్టి వీళ్ళు ఇలా రైట్స్ చేస్తున్నారు. వీళ్ళకి హక్కు ఉంటుంది, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే నువ్వు క్లెయిమ్ చేసావు కాబట్టి అది సక్రమంగా వచ్చిందా అక్రమంగా వచ్చిందా అని అడగడానికి చేస్తారు అంతే. అంతేగాని మీద పగో ప్రతీకారమో ఇంకేం దురుద్దేశాలు అయితే ఉండవు. రాహుల్ అయ్యర్ గారు, మీరేం చెప్తారు? యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీకు ఏమనిపిస్తుంది? ఇండస్ట్రీలో నిజంగా ఈ అనౌన్స్ చేస్తున్నటువంటి ఈ లెక్కలన్నీ కూడా నిజమేనా? ఈ సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చింది, ఆ సినిమాకి అంత కలెక్షన్ వచ్చింది, నెక్స్ట్ సినిమా ఇలా బీట్ చేయాలి, అలా బీట్ చేయాలి, లేదంటే ఫ్యాన్స్ వార్ కి సంబంధించి వాళ్ళ మధ్య వార్ పెట్టడానికేనా? ఈ పర్టికులర్ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే అంటే దిల్ రాజు గారు కావాలని దొంగ లెక్కలు చూపించారా అంటే ఆ పేరు ఇప్పుడు బయటకు వచ్చి ఆయన మీదనే మొదటి ఇంటి సోదాలు జరిగాయి అంటే కావాలనే చూపించారా అంటే కావాలని చూపించడానికి ఇన్నేళ్లలో ఇన్ని సినిమాలు హిట్ అయినా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయింది కదా, దానికి ఇన్ని కోట్లు పెట్టామని చెప్పారు. ఆయన ఎక్కడ ఇవ్వాలని పబ్లిసిటీ ప్రమోషన్స్ ఆ సినిమాకి ఇచ్చారు. అప్పుడెందుకు బయటకు వచ్చి దొంగ లెక్కలు చూపించలేదు? ఇప్పుడే కావాలని చూపించడానికి సరే వేరే సినిమాతో పోల్చుకొని దానికి ఎక్కువ వచ్చి ఇక్కడ దొంగ లెక్కలు చూపించుకోవాల్సిన అవసరమే లేదు. వరల్డ్ వైడ్ సినిమా రిలీజ్ చేసినప్పుడు ఒక గ్లోబల్ స్టార్కి ప్రతి ఒక్క సినిమా థియేటర్లో ఆయన బుక్ చేసుకుంటారు కదా, శాటిలైట్స్ కొనుక్కుంటారు కదా, ఎందుకు ఇంత రాకూడదు అనేది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్కడి నుంచి ఈ డబ్బు వస్తుంది, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది ఇట్స్ అ గవర్నమెంట్ రూల్. దానికి సినిమాకి రాజకీయానికి పొంతన పెట్టద్దు అనేది నా వాదన. ఎందుకంటే దీనివల్ల ప్రొడ్యూసర్స్ అందరూ ఇబ్బందుల్లో పడతారు. ఒక్కతను కావాలని చూపించాడు అని మనం రాంగ్ స్టేట్మెంట్ ఇస్తుంటే ప్రతి ఒక్కరికి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసరు ఆయన ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు, ఎలా సినిమాలు తీస్తున్నాడు, హీరో ఎలా ఒప్పిస్తున్నాడు అనేది అతనికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఆయన ఇన్ని కోట్లు ఇది చూపించారు అని పబ్లిక్ గా పెట్టినప్పుడు అది ఆయన ఉత్సాహం అయి ఉండొచ్చు, ఆయన తృప్తి అయి ఉండొచ్చు. ఓకే, నా సినిమా జనాలు చూడకపోయినా నేను ఇంత పెట్టిన దాంట్లో నాకు ఇంతైనా మిగిలింది అని. ఈ సంవత్సరం ఆయనవి 3 ఉన్నాయి.
2 ప్రొడ్యూసర్గా, 1 డిస్ట్రిబ్యూటర్గా. ఎందుకు 3 సినిమాలకి ఆయనకి కావాల్సిన థియేటర్లు ఆయనకి రావాలి. ఆయనకు కావాల్సిన థియేటర్ ఆయనకి రావాలనుకున్నప్పుడు డాకు మహారాజుని ఆయన వదిలేయలేడు. ఆయనకు తెలుసు గేమ్ చేంజర్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది అనేది, సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉంటుంది అనేది ఆయనకు కూడా తెలుసు. తెలిసినప్పుడు ఆయన ప్లాన్ ప్రకారం, ఒక బిజినెస్ స్ట్రాటజీ ప్రకారము 3 సినిమాల్ని ఆయన చూసుకున్నాడు. కాబట్టి ఇక్కడ పెట్టింది ఇక్కడ వచ్చి ఉండొచ్చండి, ఇక్కడ పెట్టింది ఇక్కడ పోయి ఉండొచ్చు. దానికి రాజకీయానికి లింక్ చేసి కావాలని దొంగలెక్కలు చూపించి కావాలని జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఫ్యాన్స్ మధ్యలో గెలవడానికి ఇలా చేస్తున్నారు ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్స్ విల్ నెవర్ డూ అండి. ఒకవేళ నిజంగా అలా చేసే పడైతే ఆయనని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఎందుకు హెడ్ చేస్తారు చైర్మన్ ని? ఎందుకు సినిమాల హీరోల అది చేయడం వల్లే కాంగ్రెస్ గవర్నమెంట్ కి కొంత దగ్గర అవడం వల్లే కూడా ఈ రైట్స్ జరిగాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కి దగ్గర జరిగితే ఇప్పుడు ప్రధాన ఇప్పుడు ఏదైతే పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి కదా. గవర్నమెంట్ అనే వాళ్ళు పలానా వాళ్ళకి రైట్ చేశామనే దానికి రిపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ కి జిఎస్టీకి సంబంధం ఉండదు. ప్రతి సంవత్సరం ఆయన జిఎస్టీ కడతాడుగా. ట్యాక్స్ అయినా సంవత్సరం తర్వాత చూపించాల్సిన ట్యాక్స్ సంవత్సరం మొదట్లోనే వెళ్ళి రైడ్ చేస్తే, బికాస్ ఇప్పుడు ఆయన ట్యాక్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాడు. యాజ్ పర్ ద రూల్ డిసెంబర్ నుంచి మొదలయ్యి ఫిబ్రవరి లోపల, అంటే ఫినాన్షియల్ ఇయర్ మనకు మార్చిలో ఎండ్ అవుతుంది, ఏప్రిల్కి ఫిజికల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఫినాన్షియల్ ఇయర్ లోపల ఆయన చూపించాలి. చూపించకపోతే నువ్వెళ్ళి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత లెక్క వచ్చింది అని అడగాలి. సెకండరీ, జిఎస్టీకి ప్రాఫిటా లాస్ అనేది సంబంధం ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ కి ప్రాఫిటా లాసా సంబంధం ఉండదు. నీకు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడి ఇన్వెస్ట్ చేస్తున్నావు, ఇది ఇంపార్టెంట్. See, the questions might be asked for the producer of Dil Raju garu or Maitri Movie Makers or Mango Ram garu, whomsoever. ఎవరి పేరు మీద అయితే నీకు బిజినెస్ ఉందో వాళ్ళని వెళ్ళి నీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అర్థమైంది? ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి అతను చూపించుంటాడు. సి టుడే హిజ్ వైఫ్ ఆర్ డాటర్ ఎవరినో బ్యాంక్ తీసుకుని వెళ్ళి లాకర్స్ ఓపెన్ చేసి చూపించారు. స్టేట్మెంట్స్ గవర్నమెంట్ ఇవ్వదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ విల్ నాట్ గివ్ ఏ స్టేట్మెంట్ దట్ వీఆర్ రైడింగ్. ఆన్ ద స్పాట్ వెళ్తారు. అది ఎవరైనా కానివ్వండి, రాజకీయ నాయకుడైనా కానివ్వండి, ప్రొడ్యూసర్ అయినా కానివ్వండి. ఇక్కడ గేమ్ చేంజర్ కి సంక్రాంతికి వస్తున్నాకి ఆయన పోస్టర్లు చూపించి కింద ట్వీట్లు చేసి ఈయన ఫేక్ చూపించాడు, అన్ని కలెక్షన్లు వచ్చి ఉంటాయి, అవసరమే లేదంటున్నారు కదా. ఎందుకు అనౌన్స్ చేయాలి, ఇంత వచ్చింది అంటే అది ఆయన తృప్తి అనుకోవచ్చు కదా. ఒక సినిమా గురించి నెగటివిటీ చేసి ట్రోల్స్ చేసి ప్రొడ్యూసర్ జీవితాన్ని నాశనం చేయాలనుకునే ఈ కాలంలో సోషల్ మీడియాని అడ్వాంటేజ్ గా తీసుకొని, లేదు నేను పెట్టిన దాంట్లో నాకు ఇంత వచ్చిందని చూపించుకోవచ్చు కదా. రైట్. శ్రవణ్ కుమార్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? శ్రవణ్ కుమార్ గారు, మీరు ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి మొత్తం జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి? ఇప్పుడు ఇది కేవలం ఒక దిల్ రాజు గారి మీద మాత్రమే జరగట్లేదు, మైత్రి మూవీ సంస్థ మీద కూడా జరుగుతుంది, ఆ తర్వాత సుకుమార్ గారి మీద కూడా జరుగుతుంది, రేపు ఇంకొకరి మీద కూడా జరుగుతుండవచ్చు. ఇది ఐటీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది నిత్య రోజు జరిగేటి లావాదేవీలో రొటీన్ కార్యక్రమంలో ఒక భాగం మాత్రంగానే చూడాల్సి ఉంటుంది వాస్తవానికైతే. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరంలో వీరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేశారో దాంట్లో అనుమానాలు ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా కాంప్లైంట్స్ వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి ఏదైనా వార్తలు అందినప్పుడు, ఇట్లాంటి జరిగినప్పుడు మాత్రము ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది జరుగుతూ ఉంటుంది. నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళేం వెళ్ళి కూడా మీరేం నష్టాలు ఉన్నారని అడిగేటువంటి విధానం కూడా లేదు. అది కూడా డిమాండ్ ఒక భాగంగా ఉంది. అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేయడం వెనక ఈ మధ్య కాలంలో దానికి రాజకీయ కోణాలు కూడా యాడ్ అవుతా ఉన్నాయి. ఇది వాస్తవ వస్తుంది. ఎందుకంటే ఒక సంస్థని అదుపులోకి తీసుకోవాలన్నా, ఒక వ్యక్తులని మనం అదుపులోకి తీసుకోవాలంటే కూడా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ను, ఈడీ రైట్స్ ని కారణంగా చూపించుకుంటూ గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న విధానాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడైతే దిల్ రాజు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయ పదవి పొందాడు కాబట్టి అదొక కారణం. దాంతో పాటు ఇతను ఏదైతే చెప్తున్నారో ఓవర్ ఇన్కమ్ 2,000 కోట్లు, 500 కోట్ల కలెక్షన్, 300 కోట్ల కలెక్షన్స్, ఇవన్నీ భారీ చిత్రాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దృష్టి పెడుతుంది. కేవలం సినిమాల మీదే కాదు, ఇతర వ్యాపార సంస్థలు కూడా దృష్టి పెడుతుంది. కానీ దీని వెనక రాజకీయ కారణాలు అనే విమర్శలు ఉన్నాయి. అయితే దానికి ఎలాంటి ఈ ఆరోపణ మనకు ఆధారం లేకుండా ఈ రైట్స్ మాత్రం ప్రస్తుతానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆర్థిక లావాదేవీల దృష్టి మాత్రం చూడాలి. భవిష్యత్తులో ఒకవేళ దిల్ రాజు గారు భారతీయ జనతా పార్టీలో మారితే మాత్రం ఇది ఖచ్చితంగా ఆర్థిక లసగుణంగా భావించాలి. ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే దీన్ని దాడులు చేయాలని భావించాల్సి ఉంటుంది. ఏం జరిగినా కూడా ఈ సినిమా వాళ్ళు చేసేటువంటి వ్యాపార ధోరణిలో టెక్నిక్ లో భాగంగా, అంటే వాళ్ళు వాస్తవానికి 100 రూపాయలు ఖర్చు పెట్టినాము, ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పుకోవడం, అంటే రేపు వచ్చే బిజినెస్ కూడా ఒక 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఖర్చు పెట్టకుండా పెట్టామని చెప్పడం,
ప్రమాదకరమైన పరిస్థితులు అనేది ఇప్పుడు జరుగుతున్న విధానం బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు వీళ్ళు చెప్పే పబ్లిసిటీకి, వాళ్ళు చూపించే ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పగలగాలి. కానీ ఇది కేవలం రైట్ జరిగినప్పుడు మాత్రం సంఘర్షణగా ఉంటుంది. రేపు ట్రయల్స్ లో మాత్రం ఏవి ఆరోపణలు నిలబడవు. మళ్ళీ ఏదో చట్టంలో లొసుగులు పట్టేసుకుని వాళ్ళు పారిపోతారు. వీళ్ళు కూడా అంతగా పట్టించుకోరు. కేవలం ఇది రైట్ చేసేంత వరకే మాత్రమే వేడిగాను హాట్ గాను డిస్కషన్ అవుతుంది, అంతవరకే ఉంటుందని. ఆ తర్వాత వీళ్ళు సాధించేది ఏముండదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు ఎన్నో రకమైన లొసగులు ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో. ఆ చట్టాలను అడ్డం పెట్టుకుని వీళ్ళు ట్యాక్సులు కట్టకుంటాను, లేదా వీళ్ళు జరిగినటువంటి లావాదేవీలను ఇంకో రూపంలో మార్చుకొని చూపిస్తారు. ఇది నిత్యం జరుగుతూనే ఉంది. అది చట్టాలలో ఉన్న లొసగులుగా భావించాల్సి ఉంటుంది. రైట్ ఓకే. శ్రీకాంత్ గారు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలుగా ఆవిర్భవించిన తర్వాత ఇండస్ట్రీకి పదే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉండడం మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీటిని పరిష్కరించడంలో, లేదంటే సమన్వయపరచడంలో కొంత ఇండస్ట్రీ వెనకబడిపోతుంది, లేదంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, లేదంటే అందరూ కలిసి ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, ఈ రకమైనటువంటి విమర్శలు మనం గత నుంచి కూడా చూసినటువంటి పరిస్థితి. ఒప్పుకోవచ్చా? ఇప్పుడు కూడా ఏది జరిగినా కూడా, ఇండస్ట్రీకి సంబంధించి ఏది జరిగినా కూడా మనం మాట్లాడుకుంటున్నట్టే ప్రతిదానికి కూడా రాజకీయం పురుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కదా. గతంలో ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం వచ్చినప్పుడు కానీ, చివరికి ఐటీ రైట్స్ విషయంలో కానీ ప్రతిదీ రాజకీయ రంగం పురుకుంటున్నటువంటి పరిస్థితి కదా. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఎందుకు ఇండస్ట్రీ ఐకమత్యంగా ఒక ఇనిషియేటివ్ తీసుకోవట్లేదంటే ఏం చెప్తారు? ఒకటండి, రాష్ట్రాలు విడిపోయినా ప్రజలందరూ భౌతికంగా చక్కగా కలిసిమెలిసి ఉన్నారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అలానే రాష్ట్రాలు విడిపోవడానికి ఇండస్ట్రీకి మధ్య కూడా పెద్ద గ్యాప్ కానీ, లేకపోతే ఆర్టిస్టుల మధ్య కానీ ఏమైనా ఇబ్బందులు కానీ అలాంటివి కూడా ఏమీ లేవు. అందరూ చక్కగా సినిమాలు అవి చేసుకుంటారు, ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే ఇక్కడ ఒకటేంటంటే, ఇండస్ట్రీకి దాసనారాయణరావు గారు తదనంతరం ఇండస్ట్రీలో ఏంటంటే ఆ పెద్ద దిక్కుగా ఆ పొజిషన్లో కూర్చునే వాళ్ళు ఎవరు ఆ లీడ్ తీసుకోవట్ల ముందు అంటే ఆలోచిస్తున్నారు. అంటే మనల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, ఈ వర్గం వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా, వాళ్ళు చేస్తారా, చేయరా అని ఎవరి కాళ్ళు ఏంటంటే ఆచి చూసి దూరంగా ఉంటున్నారు. దాంట్లోకి ఆ పొజిషన్లోకి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. అది చిరంజీవి గారైనా సరే, అటు సురేష్ బాబు గారైనా సరే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారైనా సరే, ఎవరైనా సరే ఇండస్ట్రీలో ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఎవరో కూడా ఆ సాహసం చేయట్లేదు ఆ పొజిషన్ తీసుకోవడానికి. ఇక్కడ మెయిన్ ఇండస్ట్రీకి ఏంటంటే అండి, ఒక పెద్ద దిక్కు ఉండాలి. ఇప్పుడు ఆ రోజు కూడా మీరు గమనిస్తే దాసనారాయణరావు గారిని ఇంతమంది ఎందుకు యాక్సెప్ట్ చేశారు, లేకపోతే ఆయన కూడా ఆ పొజిషన్లోకి ఎందుకు వెళ్ళగలిగారంటే, ఆయన 0 నుంచి ఆ స్థాయికి వెళ్ళారు. ఒక నటుడుగానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గానే కాదు, ఒక నిర్మాతగానే కాదు, దర్శకుడిగానే కాదు, ప్రతి విభాగం మీద ఆయనకు పట్టుంది. ప్రతి ఒక్క కళాకారులు ఆయన ముందు ఎంతో మంది హీరోలు వచ్చారు, ఎక్కడి నుంచో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళారు, ఎంతో మంది టెక్నీషియన్స్ తీసుకొచ్చారు ఆయన. అట్లా ఎంతో మంది డైరెక్టర్స్ ఏంది, ప్రొడ్యూసర్లు ఏంది, ఎంతో మందిని ఇండస్ట్రీలో ఆయనతో కలిసి పనిచేశారు. ఆయన ద్వారా కూడా ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఒక మాట మీద, ఇదిగో దాసనారాయణరావు ఒక సమస్య వచ్చింది, దాసనారాయణరావు గారి దగ్గరికి వెళ్దాం, ఆయన సొల్యూషన్ చెప్తారు. అది ఎవరికైనా సరే, పరిశ్రమలో పనిచేసే టెక్నీషియన్స్కైనా, కళాకారులకైనా, హీరోలకైనా, ప్రొడ్యూసర్లకైనా, ఎవరికి వచ్చినా కూడా ఆయన ప్రభుత్వంతో కూడా అలా ముక్కుసూటిగా మాట్లాడుకునేవాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేశారు. సో వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకునేవాడు. ఆయన పొలిటికల్ గా ఉన్నా కూడా ఆయన మీద ఎప్పుడు కూడా ఈ రకమైన ముద్ర కనిపించలేదు. అంటే ఆయన కూడా ఆ ముద్ర పడే విధంగా ఏ రోజు పనిచేయలేదండి. దాన్ని మనం మెచ్చుకోవాలి. ఇక్కడ ఆయన కూడా సమస్యకి పరిష్కారాన్ని ఎత్తుక్కి ఉన్నాడు, కరెక్ట్గా చేశాడు దాన్ని. అందుకే అంతమంది యాక్సెప్ట్ చేశారు, అందరితో మనల్ని కూడా పొందాడు. కానీ ఆయన తదనంతరం జరిగింది మీరు చూస్తే, ఆ పొజిషన్లోకి ఎవరిని తీసుకెళ్లాం అనే విషయంలో ఈ సీనియర్లందరూ కూర్చొని మాట్లాడుకోవడంలో విఫలమయ్యారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు పెద్దలండి ఇండస్ట్రీలో, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోవాలి. అది హీరోలైనా, డైరెక్టర్లైనా, ప్రొడ్యూసర్లైనా, ఇండస్ట్రీ మేలు ఎవరైనా సరే ఒకసారి కూర్చొని ఒక పెద్ద దిక్కు అనేది వాళ్ళకు ఉంటే, అక్కడ ఏమైందంటే ఇక్కడ పెద్ద నిర్మాతలు కాదు, చిన్న నిర్మాతలు కాదు, వీళ్ళందరూ ఏమైంది ఒకరికొకరు కలిసి ఎప్పుడైతే కూర్చొని చర్చించుకుంటారో, ఇప్పుడు చాలా చిన్న సినిమాలు తొక్కేస్తున్నారని ఒకళ్ళు అంటున్నారు, 5వ షో కావాలంటున్నారు. ఎవరు ఆ లీడ్ తీసుకొని మాట్లాడేది ఎవరు? చూడండి, సాధ్యం అంటారా శ్రీకాంత్ గారు? మా ఎలక్షన్స్ ఏదో జనరల్ ఎలక్షన్స్ అంత రేంజ్ లో వార్లు నడిచినటువంటి సిచ్యువేషన్ కదా. ఇక్కడ ఒక మాట, కొట్టుకుంటే ఎవరు చులకనవుతారు? కొట్టుకోవటం వల్ల ఎవరు చులకనవుతున్నారు? ఎవరు బ్యాడ్ అవుతున్నారు? ఎవరు వాళ్ళు సాధించుకోవాల్సింది సాధించుకోలేకపోతున్నారు? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం అండి? ఓకే, దాసరి విజ్ఞాన్ గారు మీరేం చెప్తారు? ఇండస్ట్రీ ఎందుకు ఒక్కదాటి మీదకి రావట్లేదు? ముఖ్యంగా ఎందుకంటే ఇండస్ట్రీకి ఖచ్చితంగా కూడా ప్రభుత్వాలతో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఖచ్చితంగా. అది సమన్వయం చేయడానికి ఒక కమిటీనో, ఒక టీమో, ఒక వ్యక్తో ఏదో ఒకటి ఖచ్చితంగా అవసరమే. కానీ ఆ దిశగా మాత్రం ఇండస్ట్రీ ఎప్పుడు కూడా వెనక్కి అడుగే ఉంటుంది, వెనకనే ఉండిపోతున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి? ఎందుకంటారు? మీరు ఇందాక అన్నట్టే మా ఎలక్షన్ సాక్షిగా
ఇండస్ట్రీ 2 వర్గాలు అయిపోయింది. నేనంటే నేను కేవలం 2 అంటారా? నా అంచనా ప్రకారం చాలా వర్గాలు ఉన్నాయి. రెండే ఆ చాలా వర్గాలు కూడా అయితే వీళ్ళకి మద్దతు వాళ్ళకి మద్దతు ఇస్తాయి. అవన్నీ ఇండిపెండెంట్ పార్టీస్ అన్నమాట. మెయిన్ పార్టీస్ 2 ఉంటాయి, అయితే వీళ్ళకి లేదా వాళ్ళకి మద్దతు ఇస్తా ఉంటాయి. సో 2 వర్గాలుగా విడిపోయి నేనంటే నేను అని కొట్టుకు వచ్చారు. ఇక్కడే కాదు, ఎక్కడి దాకా వెళ్ళింది పంచాయతీ. మొన్న ఈ ట్రంప్ ఎలక్షన్స్ కంటే మన ఎలక్షన్సే చాలా పెద్ద ఇదైపోయింది. అయినప్పటికీ కూడా సరే వాట్ ఎవర్, అలా గొడవ వాళ్ళది. ఇప్పుడు ఎంత కొట్లాడుకున్నా పోయేది మన పరువే, అందరి ముందు తీసుకునేది మన సిగ్గే. అది వాస్తవం. సగం పరువు ఎలక్షన్ లో పోతే ఇంకో సగం పరువు తర్వాత కొట్లాడుకొని తీసుకుంటారు. వ్యక్తుల కంటే ఇండస్ట్రీ ముఖ్యం కదా, ఇండస్ట్రీ కోసమైన ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ హీరో సినిమా ఫ్లాప్ చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ పాకులాట, లేదు ఈ హీరో సినిమా ఫ్లాప్ చేస్తామని వాళ్ళందరూ పాకులాట. వీళ్ళు ఆ హీరో సినిమా ఫ్లాప్ చేసినా, వాళ్ళు ఈ హీరో సినిమా ఫ్లాప్ చేసినా నాశనం అయ్యేది ఇండస్ట్రీయేగా ఓవరాల్ గా బేసికల్లీ. మళ్ళీ సరే వీళ్ళు వాళ్ళ మీద కుట్ర, వాళ్ళు వీళ్ళ మీద కుట్ర అని వార్తలు వస్తాయి. రిలీజ్ అయిపోయిన తర్వాత, రిలీజ్ కి ముందేమో అది పోద్దేమో ఇది పోద్దేమో అనుకుంటారు బయట జనాలు. రిలీజ్ అయిన తర్వాత ఆయన 300 కోట్లు వచ్చాయి మొదటి రోజు అంటాడు, ఈయన 300 కోట్లు వచ్చాయి మొదటి రోజు అంటారు. ఇక్కడ అసలు సమస్య. అందుకే వీళ్ళు సూట్ కేసులు పట్టుకొని వస్తారు, తేల్చండి ఏంటా లెక్కలు అని. అంటే సరే వీళ్ళ ఐడియా ప్రకారం ఏంటంటే ఊరికే రారండి ఇన్వెస్టిగేట్ చేయకుండా, చాలా సింపుల్ గా వచ్చి తలుపులు కొట్టరు. మీకు ఇప్పుడు బుక్ మై షో ఉంది, ఇన్ని టికెట్లు అమ్ముడుపోయాయని ఇంత ట్యాక్స్ కడుతుంది. సో ఇన్ని టికెట్లు అమ్ముడుపోయి ఇంత ట్యాక్స్ కట్టినప్పుడు బుక్ మై షోలో ఒక క్లియర్ కట్ రిజల్ట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు వచ్చాయి అని ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సరే డైరెక్ట్ థియేటర్కి వెళ్ళి కొంతమంది కొనుక్కుంటారు, అన్ని బుక్ మై షోలోనే అమ్ముడుపోవుగా, అలా 50 కోట్లు వచ్చాయి అనుకుందాం. ఎంత కాదన్నా వీళ్ళకి 150 CR ఇంట్లో ఒక రికార్డ్స్ లో ఉంటది. ఓవర్ నైట్ మన ప్రొడ్యూసర్ని అడిగితే నేను 300 CR అని క్లెయిమ్ చేస్తాడు తను. సో అధికారిక లెక్కల ప్రకారం ఇంత ఉన్నప్పుడు నువ్వేమో అన్ని చెబుతున్నావు, మరి ఇది అక్రమ సంపాదన సక్రమ సంపాదన లేకపోతే ఇంకెవరి డబ్బులైనా నువ్వేమన్నా రొటేట్ చేస్తున్నావా అనే డౌట్లు వస్తాయి. ఈ డౌట్లు రాబట్టే వాళ్ళు వచ్చి తలుపులు కొడతారు, కానీ ఊరికే రారు. నువ్వు క్లెయిమ్ చేసుకున్నంత మాత్రాన కూడా ఎవరు రారు. అంటే వాళ్ళకంటూ ప్రాక్టికల్ గా ఒక ఇది ఉంటుంది, బిజినెస్ లెక్కలు చూస్తారు. ఇప్పుడు నీ టికెట్లు అమ్మేది నువ్వు డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ కూర్చొని అమ్మడు, నీ టికెట్లు ఆన్లైన్ లోనే అమ్ముడుపోతున్నాయి. ఆన్లైన్ లో బుక్ మై షో ఇప్పుడు 150 రూపాయలు టికెట్ కొంటో 13 15 ట్యాక్స్ విత్ ట్యాక్స్ మనం వెళ్తున్నాగా, ఆ ట్యాక్స్ లెక్కలు పర్ఫెక్ట్ గా ఇంత ఉంటది. సో ఇంత అమ్మావండి అని వాళ్ళు చెప్తారు. అంతకు మించి ఎక్స్ట్రా అమ్మితే ఓ ఫిగర్ పర్టికులర్, అంటే మరీ ఎస్టిమేటెడ్ వాల్యూస్ ఉండవు కానీ అప్రాక్సిమేట్ కూడా వాల్యూస్ ఉండవు కానీ జస్ట్ ఇంతో అంతో అనుకుంటూ అటు ఇటు ఉంటాయి. దానికి మించి నువ్వు 2 3 క్లెయిమ్ చేస్తున్నావు నాకు ఇంత వచ్చింది అని. అప్పుడు డౌట్లు వస్తాయి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ మూల నుంచి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పుష్ప సినిమా ఉందండి, దాని రికార్డ్స్ అయితే కరెక్టే అని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ఎలిగేషన్ ఇంకా 500 కోట్లు ఎక్స్ట్రా వస్తే దాచారు అనేది ఎలిగేషన్. 500 కోట్లు ఎక్స్ట్రా వస్తే వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఎందుకంటే 500 కోట్లు ఎక్స్ట్రా వస్తే ఇండియా మొత్తంలో అదే టాప్. సో ఆ ప్లేస్ మనకి ఆ పొజిషన్ రావాలి అంటే నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టినా రాదు, అంత ఈజీ పొజిషన్ కాదు అది. సో వాళ్ళు కరెక్ట్ గానే చెప్పారు, రిలీజ్ కి ముందే ఇన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు, 13,500 or 11,500 వాట్ ఎవర్. అండ్ ఓటీటీకి ఇంతకి ఇచ్చాము, ఆడియో రైట్స్ ఇంత ఇచ్చాము, వాటికి ఇంత ఇచ్చాము, వీటికి ఇంత అని క్లియర్ కట్ చెప్పారు. ఆ తర్వాత ఇంత రేటుకి మేము అమ్ముకుంటున్నామని కూడా చెప్పారు. దానికి తగ్గట్టే కలెక్షన్స్ వచ్చాయి, దానికి తగ్గట్టే ట్యాక్సులు కట్టారు. అంటే ముందే చెప్తున్నారు ఇన్ని స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాము అని. దే కెన్ క్లెయిమ్, ప్రాబ్లం ఏం లేదు. నువ్వు ఏమీ చెప్పకుండా ఎస్టిమేటెడ్ వాల్యూస్ కి నువ్వు అంతకు మించి 3 and 4 లెవెల్లో నువ్వు క్లెయిమ్ చేస్తే అప్పుడు ఇంటికి వస్తారు సూట్ కేసులు పట్టుకొని చెప్పండి అని. రాహుల్ గారు, ఏంటి ఈ హీరోల రెమ్యునరేషన్? ఈ రెమ్యునరేషన్ గురించి కూడా కొంత చర్చ నడుస్తుంది కదా. గతంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత చర్చ నడిచింది. భారీ బడ్జెట్ సినిమాలు అనేసరికి కొంత రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి, హీరోలు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా తగ్గుతుంది, ఇలాంటి చర్చ కూడా నడిచింది. అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, సినిమాకి సంబంధించి వచ్చిన కనెక్షన్ల మీదే ఫేక్ అనేటటువంటి చర్చ నడుస్తుంటే ఏంటి హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా ఫేక్ ఉండొచ్చు, అంత ఇస్తారా, 100 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా నిజంగా? ఇలాంటి వ్యాఖ్యానాలు కూడా వినిపిస్తున్నాయి కదా, ఏమంటారు? ఇలాంటి సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ పబ్లికల్లీ ఎవరు అంత ఇదిగా చెప్పరండి. ప్రొడ్యూసర్స్ చెప్పరు, డైరెక్టర్స్ చెప్పరు, హీరోలు చెప్పరు. అవి మనం తీసే బడ్జెట్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 crores 2000 crores కలెక్షన్స్ వచ్చిన సినిమాకి హీరో 200 కోట్లు తీసుకుంటాడా?
హీరో 200 కోట్లు తీసుకుంటే హీరో 200 కోట్లకి ఎంత ట్యాక్స్ కట్టాలి? అంటే హీరో ఇంటి మీద కూడా దాడులు చేస్తారుగా. సో ఇట్ ఈస్ పబ్లికల్లీ దీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్. ఒక ప్రొడ్యూసర్ బయటకు వచ్చి నా హీరో ఈ సినిమాకి ఇంత డబ్బు తీసుకుంటున్నాడని ఎక్కడా చెప్పలేదు. ఒక డైరెక్టర్ బయటకు వచ్చి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తోంది, బికాస్ ఆ హీరో ఇంత తీసుకుంటాడు, ఈ ప్రొడ్యూసర్ పెడతాడా లేదా అని డైరెక్టర్ చెప్పడు. సరే ఇవన్నీ పక్కన పెట్టి హీరో వచ్చి నేను ఈ సినిమాకి 100 కోట్లు తీసుకుంటున్నాను, మీరు వంట చేసుకోండి ఫ్యాన్స్ కి చెప్పడం. సో దీస్ ఆర్ ద రూమర్స్ విచ్ దీస్ సర్వేస్ ఉంటాయి కదా, కావాలని సర్వేలు పెట్టి వ్యూవర్షిప్ కోసమో లేకపోతే జనాల్లో ఒక ఈ హీరో ఇంత తీసుకుంటాడంట, మా హీరో 100 కోట్లు తీసుకుంటాడు, ఇది క్రియేట్ చేయడానికి. కానీ పాతకాలం యాక్టర్లు మనం చాలా ఇంటర్వ్యూలు తీసుకుంటే 100 రూపాయలకి 1500కి 2500కి స్టార్ట్ చేసి 30 లక్షలు 40 లక్షల వరకు తీసుకున్నామంటే ఇంకా సినిమాల్లో హీరో పాత్రలు కాకుండా చేసిన యాక్టర్స్ చెప్పిన దాఖలాలు మాత్రం మనకి ఇంటర్వ్యూలో ఉన్నాయి. కానీ ఈ కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ లాగా అసలు ఫేక్ కలెక్షన్స్ అనేవి వద్దండి. బికాస్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ నేను ఇప్పుడు ఫేక్ కలెక్షన్ గా లేకపోతే ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్, ఐఎమ్ ఏ అప్కమింగ్ ప్రొడ్యూసర్, స్మాల్ ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ బయటకు వచ్చి ఫేక్ కలెక్షన్స్ చూపించుకుంటే అది ఫేక్ అని తెలిస్తే ఇంకో హీరో ఆ ప్రొడ్యూసర్ దగ్గరికి వచ్చి సినిమా తీస్తాడా? బికాస్ హీరో కూడా పేరే కదా. నువ్వు ఇలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఫ్యాన్స్ ప్రజల మీద మీ మీదనే మేము బతుకుతున్నాము అని చెప్పే హీరోలు కూడా ఉన్నారు. సినిమా ఆడింది ఆడలేదు అంటే ప్రజల మీదనే ఉంటుంది. అవుట్పుట్ గెట్స్ ఫ్రమ్ ద ఆడియన్స్. యాజ్ ఏ ఆడియన్స్ నేను సినిమా చూసినప్పుడు నాకు తెలుస్తుంది 80% సినిమా బాగుంది, 20% పోతుంది అని. ఎవరు ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డైరెక్టర్ కానీ 100% కాన్ఫిడెన్స్ తో రష్ రిలీజ్ చేయరు, ఫస్ట్ కాపీ బయట పెట్టరు. బికాస్ వాళ్ళకి లోపల భయం ఉంటుంది, హీరోకి భయం ఉంటుంది, ఈ కథ జనాలకు ఎక్కుతుందా లేదా అని చెప్పి. ఖచ్చితంగా బడ్జెట్ పెరిగే విషయం ఎక్కడ వస్తుందో చెప్పనా నేను ఇప్పుడు. ఫస్ట్ వాడు 90 crores అనుకుంటాడు, అయితే 40 crores అనుకుంటాడు. కానీ ఈ లోపలే హీరో మీద పీక్స్ ఉంటాయి. ముందు రిలీజ్ చేసిన సినిమా హిట్ అయి ఉండొచ్చు, ముందు రిలీజ్ చేసిన సినిమా డిజాస్టర్ అయి ఉండొచ్చు, ఫ్లాప్ అయి ఉండొచ్చు, యావరేజ్ అయి ఉండొచ్చు. ఈ ఎక్స్పెక్టేషన్స్ సినిమా మధ్యలోకి వెళ్ళంగానే డైరెక్టర్ మీద పడుతుంది. డైరెక్టర్ మీద పడినప్పుడు డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీద తీసుకొస్తాడు. ఆయన ఇంకేదో చేయాలనుకుంటున్నానండి, మీకు చెప్పిన కథ కరెక్టే కానీ దీంట్లో మార్పులు చేయాలనుకుంటున్నాను. దెన్ ద బడ్జెట్ ఇంక్రీజ్. ఈ బడ్జెట్ ఇంక్రీజ్ అయినప్పుడు హీరో రెమ్యునరేషన్ ఏం పెంచడు, హీరో రెమ్యునరేషన్ అలాగే ఉంటుంది. ఆయన ఇచ్చిన డేట్స్ లోనే మనం సినిమా చేయాలి, ఆయన ఇచ్చిన డేట్స్ లోనే మేము చేయాలి. ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ పూర్తయిపోయాక సినిమా రిలీజ్ అయింది, సినిమా హిట్ అయితే ఓకే. సినిమా హిట్ అయ్యి 5,000 కోట్లు కలెక్షన్ చూపించిందని జనాలు నమ్మేస్తారు. కానీ సినిమా డిజాస్టర్ అయ్యి థియేటర్కి జనాలు వెళ్లకుండా మీరే చేసి, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సో కాల్డ్ ఆడియన్స్, సమ్ పార్ట్ చేసిన తర్వాత మేము ఇవి బాబు మా కలెక్షన్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టు బుక్ మై షో ఆర్ టికెట్ న్యూ ఆర్ థియేటర్కి వెళ్ళి కొనుక్కునేది మన ఇండియాలో. వరల్డ్ వైడ్ లో, ఓవర్సీస్ లో, యుఎస్ లో 6 షోస్ పడ్డాయండి. సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాలు, 6 షోస్ ఇన్ ఎ డే. అప్పుడు కలెక్షన్స్ యాడ్ చేసుకుంటాం కదా. సో వీ డోంట్ షో ఫర్ ఆడియన్స్. బయట ప్రపంచానికి ఏదో ఫేక్ చేస్తే అది నష్టం మాకే, మా ఇండస్ట్రీకి. తెలుగు కళామ తల్లి ఏదైతే మాకు ఇస్తోందో 4,000 లోపలికి పోతున్నాయి 24 craftsmen కి, మేము ఫేక్ చేసినందువలన వాళ్ళకి మేమేమి పెప్పి ఇవ్వట్లేదు అండ్ మేము ఇన్ని చూపించేస్తున్నాం అని చెప్పి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వము, మాకు ఎక్స్ట్రా డబ్బులు. ఉన్న విమర్శ ఏంటంటే రాహుల్ గారు, ఆడియన్స్ ని రప్పించడానికి ఇన్ని కోట్లు పెట్టాము, ఇంత భారీగా తీసామంటే ఆడియన్స్ వస్తారనుకుంటే ఐటీ ఆఫీసర్స్ వస్తున్నారు అనేది విమర్శ. ఐటీ రైట్స్ చేసిన దానికి మనం చూపించిన దానికి కాదు, వాళ్ళు ఒక దాని ఏమంటారు సోషల్ మీడియా, ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, సోషల్ మీడియాలో పెరిగిపోయేటప్పుడు వాళ్ళు ఒక దగ్గరికి వెళ్లాల్సి వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఎండ్ చేస్తారు. ద స్టార్టెడ్ ఎస్టర్డే బట్ ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఒకటి ఉంటుంది, దే వాంట్ టు ప్రూవ్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ రైట్ బిజినెస్. సో అది కూడా పాజిటివిటీ అనుకోవచ్చు కదా. వై వీఆర్ థింకింగ్ ఓన్లీ నెగటివ్, అది నా పాయింట్. రైట్. మనతో పాటు బాలాగారు జాయిన్ అయ్యారు, అనలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్. నమస్తే బాలాగారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? నమస్తే అండి. బాలాగారు, 2 days గా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఐటీ రైట్స్ మీ దృష్టికి వచ్చే ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించి ప్రముఖ
పెద్ద ప్రొడ్యూసర్లు అందరి మీద కూడా ఈ రైట్స్ జరుగుతాయి. ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవాలంటే రీసెంట్ గా మూవీ రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్లు అందరి మీద దీని మీద కొన్ని పొలిటికల్ యాంగిల్ ఉందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. లేదంటే ఫేక్ ఫిగర్స్ చూపించడం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. లేదు పన్నులు ఎగ్గవేత చేశారు కాబట్టి ఈ రకమైనది అని చెప్పి మరి కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి బాలాగారు? ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే బ్లాక్ మనీ మొత్తం అంతా పొలిటికల్ పార్టీస్ యొక్క పొలిటీషియన్స్ ది, మినిస్టర్స్ ది, లేకపోతే బ్లాక్ మార్కెట్స్ ది మనీ ఎక్కడ ఉందంటే సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే సినిమా ఇండస్ట్రీలోకి ఫైనాన్స్ చేస్తారు చాలా వరకు. సో ఆ ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ ఎవరండి? పొలిటీషియన్స్, లేకపోతే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు. అది లేదనుకుంటే ఇంకా ఈ హవాలా మనీ చేసే వాళ్ళు, లేకపోతే బినామీ ఆస్తులు ఉన్న వాళ్ళు వీళ్ళు చేస్తుంటారు. ఎందుకు ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తున్నారంటే రీజన్ 2000 కోట్లు సినిమా చేసింది, 500 కోట్లు సినిమా చేసింది, 300 కోట్లు బడ్జెట్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. 2000 రూపాయల కంటే ఎక్కువ మించి ఎవరు కూడా ట్రాన్సాక్షన్ చేయాలంటే దానికి ఒక లీగలైజ్డ్ గా ఒక రైట్ మేనర్ లో ట్రాన్సాక్షన్ చేయాలి. 20,000 అబౌట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, 2,000 అబౌట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, 2 lakhs అబౌట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా. కానీ వీళ్ళు లక్షలు కోట్ల రూపాయలు ఎలా పడితే అలా ఫైనాన్స్ తీసుకోవడం, క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ ఏంటండి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ నాకు తెలిసినంత వరకు చాలా లేట్ గా ఇంకా మేల్కొనింది. ఈ రోజు ఫస్ట్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయాల్సింది సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి అసలు వీళ్ళ ఇన్కమ్ సోర్స్ ఏంటి, ఎలా డబ్బులు వస్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నారు, వీళ్ళ కార్లు ఏంటి, కారుకి డీజిల్ ఎంత వేశారు, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, ఎక్కడ చదువుకుంటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత బట్టలు కొనుక్కుంటున్నారు, బట్టల కాస్ట్, ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేయాలి. అంత రిసోర్సెస్ ఉన్నాయా మనకి? అంత మంది మీద ఒకేసారి రైడ్ చేయడానికి అంత రిసోర్సెస్ ఉన్నాయా మన దగ్గర? రీసోర్సెస్ లేకపోతే రిక్రూట్ చేసుకోవాలి. 1000 కోట్ల రూపాయలు ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు మొత్తం సినిమా ఇండస్ట్రీ దగ్గర పడి ఉన్నాయి కదా, దాన్ని రికవరీ చేసుకోవచ్చు కదా. రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోయేదేముంది? కోట్లు లెవెల్ అండి, 1000 కోట్లు ఉన్నాయి, అది కరెక్టే కానీ 1,00,000 కోట్లు కూడా లేవండి. సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉండే 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నాయి సార్, 1,00,000 కోట్లు ఉన్నాయి. 1,00,000 కోట్ల లెవెల్ అండి, 1000 Right, okay, okay. Continue, బాలాగారు, సినిమా continue. పరిశ్రమ ఆయన మాట్లాడిద్దాం. 2 నుంచి 3,000 కోట్లు. లక్షల కోట్ల రూపాయలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి కూడా వీళ్ళు చూపించేది 1000 కోట్ల రూపాయలు ఓన్లీ ఆన్ రికార్డ్. ఆఫ్ ద రికార్డ్ చూసుకుంటే 1,00,000 కోట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఎవరు కూడా వీళ్ళని బినామీలుగా పెట్టుకొని వీళ్ళు చాలా దగ్గర ఇంకా బినామీలుగా పెట్టి అసలు దాచుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రోజు సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని కుటుంబాలు మాత్రమే వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు. అంటే మన ఇండియాలో తెలుగు సినిమాలు 1000 కోట్ల రూపాయలు ఈ రోజు మనకు బడ్జెట్, అంటే 100 కోట్ల రూపాయల బడ్జెట్, 1000 కోట్ల రూపాయలు రిసీవ్ జరుగుతుంది. మరి ఆ డబ్బులన్నింటికి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? జిఎస్టీ వెళ్తుందా? దానికి సంబంధించిన బిల్స్ అన్ని ఉన్నాయా? దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుందా? ఒక సినిమా తీస్తే ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం పెట్టుకోవాలి. వీళ్ళ దగ్గర ఉందా? యాజ్ పర్ రూల్స్ ప్రకారం నో, వీళ్ళు ఏం మెయింటైన్ చేయట్లేదు. కానీ ఈ ఆఫీసర్లు కూడా నిద్రపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే లంచాలకి. ఒకటి చెప్పండి బాలాగారు, ఇప్పుడు జరిగిన రైడ్ అంతా కూడా కరెక్ట్ గానే జరిగిందా, లేదంటే దీని వెనకాల కూడా ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఒకటి వాళ్ళకి వేరియస్ కంప్లైంట్స్ అయితే వెళ్ళాయండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి కంప్లైంట్స్ వెళ్ళాయి కాబట్టి ఈ రోజు వాళ్ళ రైట్స్ కి వచ్చారు. జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళిన కంప్లైంట్స్ కి పొలిటికల్ సపోర్ట్ ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి బడా నేతల మీద రైట్స్ చేస్తారంటారా అధికారులు? ఖచ్చితంగా చేస్తారు. మీ మీద కూడా చేస్తారు. కంప్లైంట్ ఇస్తే ఎందుకు చేయరు? నేను అంత పెద్ద ప్రొడ్యూసర్ కాదులేండి. కంప్లైంట్ మీరే చెప్తున్నారు 1000 కోట్లు ఉన్నాయంటున్నారు. అలా కాదు బాలాగారు, మీరే చెప్తున్నారు, ఒక నిమిషం బాలాగారు, మీరే చెప్తున్నారు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయంటున్నారు. పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి బినామీలు అంటున్నారు. అంత బినామీలు అయితే పొలిటికల్ సపోర్ట్ ఉంటే ఎవరో ఒక కామన్ మ్యాన్ మీరో నేనో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వస్తారా రైట్స్ కి? సార్ మీ అందరూ అలానే ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రజలు చేత కాకుండా ఈ రోజు వరకు కామ్ గా కూర్చునిందంటే కంప్లైంట్ ఇస్తే పని చేయరు అనుకోవడం మూర్ఖత్వం. ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానికి ఖచ్చితంగా నెంబర్ ఇవ్వాలి, రెస్పాన్స్ ఇవ్వాలి. ఇది వాళ్ళు లీగల్ ఆబ్లిగేషన్. చాలా మంది ప్రజలందరూ తెలుసుకోండి. మీరు ఎవరికైనా ఒక రిప్రజెంటేషన్ అంటే అర్జీ ఇచ్చిన తర్వాత, రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని మీద ఖచ్చితంగా వాళ్ళ యాక్షన్ తీసుకుంటామనో, యాక్షన్ తీసుకోమనో, లేకపోతే దాన్ని అలానే పెండింగ్ పెట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ కంప్లైంట్ ఇవ్వకపోతే ఎవరేం యాక్ట్ అవ్వరు, గవర్నమెంట్ ఆఫీసర్లు పనిచేయరు. ఇక్కడ వేరియస్ కంప్లైంట్స్ వెళ్ళాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ కూడా దెర్ ఇస్ నో అదర్ గో. పొలిటీషియన్ ఏం చేయలేడు, మినిస్టర్ ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. ఎందుకంటే ఇన్ని కంప్లైంట్స్ వచ్చిన తర్వాత రేపు ఆన్సర్ చెప్పాలి. పొరపాటున ఎవరైనా హైకోర్టుకి వెళ్ళారనుకోండి, రిట్ ఫైల్ చేశారనుకోండి, ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఏం చేశారు మీరు? రైట్, ఓకే. శ్రీకాంత్ గారు ఏం చెప్తారు? అందరి మీద దాడులు చేయాలంటున్నారు, హీరోలు అందరి మీద దాడులు జరగాలి, మొత్తం ఇండస్ట్రీ అంతా మీద దాడులు జరగాలి, మొత్తం బ్లాక్ మనీ అంతా 1000 కోట్ల రూపాయలు బయటకు రావాలంటున్నారు బాలాగారు. ఒకటండి, సినీ పరిశ్రమ మీరు చూస్తే
ఒక సంవత్సరంలో ఎన్ని సినిమాలు వస్తున్నాయి మీరు గమనిస్తే, పెద్దవైనా చిన్నవైనా అన్నీ కలిపి నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తూ, నేను ఎన్నో సినిమాలకు రివ్యూలు రాస్తూ, ఎన్నో సంవత్సరాల నుంచి పరిశ్రమలో జరుగుతుంది గమనిస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాల్లోనే ఇంత భారీ బడ్జెట్ సినిమాలు చూసాం, కానీ ఇంతకుముందు ఇన్ని కోట్ల రూపాయల వ్యాపారం ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసి సినీ పరిశ్రమ మొత్తానికి ఒక సంవత్సరంలో మహా అయితే ఒక 5,000 కోట్ల రూపాయల వ్యాపారం తప్పితే అంతకన్నా ఎక్కువ ఏం జరగట్లేదు. ఇంకోటి, ఆస్తులు ఉన్నాయంటే, ఆస్తులు ఇప్పుడు ఈ రోజు మనం 5 కోట్లు పెట్టి ఒక స్థలమే కొన్నాం సార్. ఆ ఆస్తి ఒక 5 సంవత్సరాల తర్వాత ఎంత పెరుగుతుంది? వాళ్ళ హైదరాబాద్, కరోనాకు ముందు హైదరాబాద్ విలువలు ఎంత ఉన్నాయి, భూముల విలువలు, ఈ రోజు కరోనా తర్వాత భూమి విలువ ఎంత ఉంది? సో అలా ఆస్తులు అనేవి కొంత పెరుగుతూ ఉంటాయి. అంతేగాని 100 కోట్ల ఆస్తులు ఒకేసారి 1,00,000 కోట్లు అయితే అవ్వలేదు. అది కూడా నేను ఏకీభవించను. రెండోది, ఈ రైట్స్ అంటారా, డెఫినెట్ గా కంప్లైంట్లు వస్తేనే రైట్ కూడా చేయరండి. వాళ్ళు కూడా, ఐటీ వాళ్ళు కూడా కొన్నిటి మీద నిఘా పెట్టుకుంటారు. కొన్ని పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీయే కాదు, బయట ఉన్నటువంటి ఈవెన్ పొలిటికల్ పీపుల్ మీద కానివ్వండి, కంపెనీల మీద కానీ, కార్పొరేట్ కంపెనీల మీద కానివ్వండి, అన్నిటి మీద కొన్ని వాళ్ళు జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ మీద ఏంటంటే కొంత నిఘా పెడతారు. నిఘా పెట్టి వాళ్ళు కూడా ఏదో నేను శ్రీకాంత్ నాయనో లేకపోతే మీరు కంప్లైంట్ ఇవ్వగానే వాళ్ళు తెల్లారి పొద్దున్నే, రేపు పొద్దున్నే జనాలు వేసుకొని కారు వేసుకొని బయలుదేరరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఫస్ట్ ఇది ఎంతవరకు నిజం అనేది ఫస్ట్ వాళ్ళు దాన్ని క్రోడీకరించుకుంటారు. కనీసం ఒక 4-5 రోజులు దాని మీద బ్యాక్ ఎండ్ చూసుకున్నాక అప్పుడు వెళ్తారు. లేదనుకోండి, మన మీద యాంటీ, మన పక్కింటి వాడికి వాళ్ళ ఇంటి ముందు మీరు కారు పెట్టారు, నచ్చకపోతే కూడా మీ మీద కంప్లైంట్ ఇచ్చి ఇదిగో వీళ్ళ ఇంట్లో బ్లాక్ మనీ రైడ్ చేయమంటే అట్లా రోజు చేస్తే ఇంకా అసలు ఆ డిపార్ట్మెంట్కి విలువే ఉంది, ఆ రైడ్కి విలువే ఉంది. అలా ఉండదండి, ప్రతిదీ ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఏది నిజమో తెలుసుకుంటారు. ఒక రైడ్ కండక్ట్ చేయాలంటే కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. చాలా పకడ్బందీగా ఎన్ని చోట్లకి వెళ్ళాలో అన్ని బృందాలని, ఒక్కో బృందంలో ఎంతమంది ఉండాలి, ఇప్పుడు ఒక లేడీని, ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఉన్నప్పుడు వాళ్ళని చెక్ చేయడానికి ఒక లేడీ ఉండాలి. ఇట్లా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాళ్ళకు కూడా. వాటిని కంపల్సరీ ఒక ప్రోటోకాల్స్ ఉంటారు, వాటిని ఫాలో అవుతూ ఆ రైడ్ అనేది స్పష్టంగా చేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ రైడ్ జరుగుతుంది, ఇక్కడ ఆయన తప్పు చేశాడా చేయలేదా, ఆయన దొంగ లెక్కలు చెప్పాడా, నిజమైన లెక్కలు చెప్పాడా, వాస్తవాలు ఏంటనేది ఈ రైడ్ అంతా పూర్తయిన తర్వాత 2 రోజులు ఆగితే మొత్తం బయటకు వస్తాయి. మనం అది ఓపికగా ఉండాలి. అంతేగాని ఒకసారి ఒక రైట్ జరగగానే అతని మీద మనం బురదేయటం కూడా కరెక్ట్ కాదు. ఇంకోటి, సినిమా ఇండస్ట్రీలో 40 నుంచి 40 to 50% అనేది క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దాంతో నేను ఏకీభవిస్తాను, నేను కాదన్ను. పేమెంట్స్ ఏది ప్రొడక్షన్ అప్పుడు కానివ్వండి, తర్వాత హీరోస్కి ఇచ్చే రెమ్యునరేషన్స్ పరంగా కానివ్వండి, కొంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది నేను కాదన్ను. ఓకే. దాసరి విజ్ఞాన్ గారు మీరేం చెప్తారు? పొలిటికల్ బినామీలు అంటున్నారు కదా, ప్రొడ్యూసర్లు కాదు, హీరోలు కాదు, ఇంకొకరు కాదు, అంతా పొలిటికల్ బినామీలు అంటున్నారు, ఒప్పుకుంటారా? ఇందాక బాలా చెప్పింది ఒక యాంగిల్లో కరెక్టే. సీరియస్లీ చెప్పాలంటే ఒక యాంగిల్లో, అంటే జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. మనకి ఇప్పుడు దీనికి సంబంధం లేదులే, కానీ మొన్న లిక్కర్ స్కామ్ వచ్చింది కదా, ఆ టైంలో హవాలా డబ్బంతా ఎక్కడికి వెళ్ళిందంటే గోవాలో ఓ సినిమా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఆ సినిమాకి సంబంధించిన పేమెంట్స్ ఇస్తున్నట్టుగా ట్రాన్స్ఫర్ చేశారు. లిక్కర్ స్కామ్ అలాగే చేశారు అటువైపు వెళ్ళిన తర్వాత. సో ఇలా ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఇంకో నిజం చెప్పనా, ఇక్కడ ఈ రోజు జరిగే రైట్స్ ఆంధ్రాలో ఉన్న మినిస్టర్లు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బికాస్ ఒక సంస్థకి సంబంధించిన ఒక మినిస్టర్ కి బినామీ, ఇంకో సంస్థకి సంబంధించిన వాళ్ళు ఇంకో మినిస్టర్ కి బినామీ. అది నాకు తెలియదులే, బట్ వాట్ ఎవర్, అంటే అట్లాంటి ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, వీ కెన్ సీ దట్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ జరిగే రైట్స్ అంటారు కదా, బినామీలు అది ఇది అంటే ఇండస్ట్రీలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఎందుకు చెప్పనా, డైలీ ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరికీ బయట క్యాషే ఇవ్వాలండి. అందరికి చెక్కులు ఇవ్వలేరు. అన్ని చెక్ బుక్లు అంటే రోజు కనీసం ఒక 2 ఇన్ని చెక్ బుక్లు తేవాలి. మన ప్రొడక్షన్ వాళ్ళకి కానీ, రోజు ఫుడ్ పెట్టే వాళ్ళకి కానీ, మేకప్ ఆర్టిస్టుల బయట కానీ, హీరోయిన్ అసిస్టెంట్ చెక్ బుక్ అక్కర్లేదు విజ్ఞాన్ గారు. ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే దానికైనా ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది ఉంటుంది, క్యాష్ అనేది అన్లిమిటెడ్ అనమాట. సో అందుకని చెప్పి డబ్బులు తీసుకెళ్తారు. మొన్న టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కూడా కొన్ని సినిమాలు పాపం షూటింగ్ చాలా ఇబ్బంది పడ్డాయి క్యాష్ తీసుకెళ్లలేక. ఖచ్చితంగా క్యాషే ఇవ్వాలి. అది రోజువారీ ఖర్చు, అది కూడా కొన్ని లక్షల్లోనే ఉంటది. ఇంకా పెద్ద సినిమాలకి అయితే ఈవెన్ 1 కోటి వరకు ఉన్న ఆశ్చర్యం లేదు. ఉంటాయి స్టంట్ మాస్టర్లకో, సెట్ ప్రాపర్టీస్ వాళ్ళకో, ఇలా కార్డ్బోర్డ్లు పట్టే వాళ్ళకో, ఏదో ఒకటి గొడుగు పట్టే వాళ్ళకో, అందరికీ కూడా 1000, 2000 ఇలా చేత్తోనే ఇవ్వాలి రాసుకొని ఓచర్ పైన. అందుకని క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. సో ప్రతిదీ అక్రమ సంపాదన, సక్రమ సంపాదన అనేది ఏమి ఉండదు. ఓవరాల్ గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం క్లెయిమ్ చేసుకునే దాన్ని బట్టే వాళ్ళు వస్తారు.
నువ్వు క్లెయిమ్ చేసుకోవడం ఆపేస్తే ఎవ్వరూ నీ ఇంటికి రారు సీరియస్లీ. ఇప్పుడు వేరే ఏ వ్యాపారవేత్తలు కూడా క్లెయిమ్ చేసుకోవట్లేదు కదా, వీళ్ళు కూడా అంతే. నువ్వు క్లెయిమ్ చెయ్యకు అంటే ఇప్పుడు గొప్పలు అయిపోయాయి. పలానా కలెక్షన్ నాకు ఇంత అని చెబితేనే ఆ ప్రొడ్యూసర్ కూడా పాపం అదొక స్ట్రాటజీ. ఆయన కూడా నేను తప్పనను, ఆయన అలా చెప్పుకుంటేనే ఇండస్ట్రీలో ఈయన కూడా ఒక ప్రొడ్యూసర్ అని గుర్తిస్తున్నారు. లేకపోతే ఆ గుర్తింపు ఉండట్లా. హీరోకైనా అంతే, నాకు ఇంత కలెక్షన్ వచ్చిందంటేనే వాడిని హీరో అంటున్నారు, లేకపోతే హీరోగా గుర్తించట్లా ఫ్యాన్స్. ఆ కలెక్షన్ ఇంకా చెప్పాలంటే ఫ్యాన్స్ ఆ కలెక్షన్లతోనే కొట్లాడుకుంటా ఉంటారు. మీ హీరోకి 330 కోట్ల, మా హీరోకి 350 కోట్లు, ఇంక 20 కోట్లు. కలెక్షన్స్ కూడా సినిమాకి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కలెక్షన్సే బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ రోజు ఎంత రేపెంత మీరు చూడండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత Day 2 కలెక్షన్స్, Day 3 కలెక్షన్స్ అని గూగుల్లో సెర్చ్లు అన్నీ అవే ఉంటాయి. రాహుల్ గారు, ఇందాక విజ్ఞాన్ గారు ప్రస్తావించినట్టు కూడా మన సినిమాని మనమే చంపేసుకుంటున్నాము. మీరు కూడా మాట్లాడారు, కొంతమంది కావాలని నెగిటివ్ రివ్యూవర్స్ అంటే పోనీ ఏదో డబ్బుల కోసమో ఇంకో దానికోసం ఏదో చేస్తున్నారు, బయట వాళ్ళు చేస్తున్నారు అంటే. కానీ ఇండస్ట్రీలోని వ్యక్తులే ఒకరికంటే ఒకరు పడక, ఒక కుటుంబం అంటే ఇంకో కుటుంబం పడక, ఒక సినిమా మీద మరొకరు నెగిటివ్ ప్రచారం చేసుకొని, లేదంటే కొంతమంది ట్రోలర్స్ ని పెట్టుకొని కావాలని ట్రోల్స్ చేయించి ఈ రకమైనట్టు చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ట్రోల్స్ చేసే స్థాయి నుంచి ఏకంగా సినిమా ప్రింట్లు తీసి సీడీలు పంచుకునే స్థాయికి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. నిజమా? ఆ స్థాయిలో జరుగుతుందా? అది ఇది నిజంగా తెలుగు సినిమాని చంపేయడమే కదా? ఆబ్వియస్ గా అండి. అందుకే కదా ఈ మధ్య కాలంలో తమన్ గారు మాట్లాడింది కూడా అదే. ఇప్పుడు గొంతెత్తి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడడం, ఆయన మాట్లాడిన దానికి చిరంజీవి గారు కానీ మిగతా వాళ్ళు కానీ ట్వీట్స్ చేయడం కూడా నిజమే. ఎందుకంటే అది నిజంగా జరిగింది కాబట్టి. జరగకపోతే ఎవరు మాట్లాడరు. ఎందుకు అంటే మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళే, అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఒక వర్గంగా ఉన్న వాళ్ళు కావాలని పోకింగ్ అంటారు కదా. ఇప్పుడు అవతల పక్కన హీరో సంబంధించిన ఫ్యాన్స్ ఏం చేయరు, ఇక్కడ ఉండే హీరో ఫ్యాన్స్ ఏం చేయరు, అక్కడ ఉండే హీరో ఫ్యాన్స్ ఏం చేయరు. కొంతమంది వెనకాల డబ్బుకు ఆశపడి 100 రూపాయలకో 200కో 300కో 1000కో ఆశపడి, వాళ్ళకి చదువు ఉండదు, ఉద్యోగం ఉండదు, ఏమీ ఉండదు. ఆ 100 రూపాయలు వాడి తిండికి కావాలి, లేకపోతే వాడి క్వార్టర్కి కావాలి. వాళ్ళకి ఆశపడి ఇది చేసిన పనులు. దీనివల్ల నష్టపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇంకొకసారి వచ్చి సినిమా తీస్తాడా? తీయడు కదా. ప్రొడ్యూసర్నే ట్రోల్స్ చేసి పుండు మీద కారం చల్లినట్టు నీ సినిమా ఇన్ని కోట్లు పెట్టి తీశానని చెప్పావు, కానీ ఆ సినిమాలో ఏం లేదు. సినిమాలో ఉంది, నువ్వు సినిమా చూస్తే తెలుస్తుంది. 100 రూపాయలు టికెట్ పెట్టుకుని సినిమా చూస్తే అది నీకు నచ్చలేదు అంటే ఫైన్. నువ్వు సినిమా చూడకుండా పైరసీ రిలీజ్ చేసేసి, ట్వీట్ ఉంది కదా, మొబైల్ ఉంది కదా, మెసేజ్ ఉంది కదా, రైట్ టు స్పీచ్ అనే దాన్ని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు ఇన్ ఎ నెగటివ్ వే. రైట్ టు స్పీచ్, రైట్ టు టాక్, డెమోక్రసీ మనకి ఇచ్చింది. మనం ఏదైతే కరెక్ట్గా ఉందో అది మాట్లాడడానికి, ఏది పడితే అది మాట్లాడడానికి కాదు. దాన్ని యూజ్ చేసుకొని సినిమాని ట్రోల్ చేస్తూ సినిమాలో ఉండే ప్రొడ్యూసర్లు ఇప్పుడు భయపడతారు. అసలు ప్రొడ్యూసర్లే చేయరండి సినిమా, మేము చేయం సినిమాలు అంటారు. హీరోలు సినిమాలు ఎక్కడ వస్తాయి? అసలు తెలుగు సినిమా ఎక్కడ ఉంటుంది? సో నెగటివిటీ అనేది మనం క్రియేట్ చేసుకున్నది మనం తగ్గిస్తే సినిమా అనేది బతుకుతుంది. ఇంకా రెండో విషయం, ఇప్పుడు వీళ్ళు మాట్లాడినట్టే కూడా వస్తున్నా బాలాగారు, ఏదైతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకి బినామీ ఉన్నారని బాలాగారు చెప్పారు కదా, ఐఎమ్ కాంట్రడిక్టింగ్ దట్ స్టేట్మెంట్. బినామీలు ఉన్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం. బినామీలు ఉంటే ఆయన అన్నట్టు లక్షల కోట్లతో కొన్ని లక్షల కోట్ల సినిమాలు తీసుండొచ్చు తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీలో 5 రోజుల సినిమా అయిపోయిందండి, 4 రోజుల సినిమా అయిపోయింది. 3 రోజులు, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, 4 రోజులకి లక్షల కోట్లు వచ్చేసే పడితే ఇంకా సినిమా 100 రోజులు ఆడొచ్చు. తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారా లేకపోతే ఇంటర్నేషనల్ ఇండస్ట్రీలో ఉన్నారా? రైట్ బాలాగారు, కంక్లూడ్ చేయండి. ఎందుకంటే మీరు కాంట్రడిక్షన్ అని అంటున్నారు. ప్రతి ఒక్క పిల్లోడికి వెళ్ళి అడిగినా చెప్తారు సార్ ఈ రోజు ఎవరెవరికి బినామీ, ఎవరెవరికి లేదు. మీరు నిజంగా అసలు పేర్లు చెప్పండి. మీరు ఇందాక చెప్పిన ఆయుధమే వాడండి, కంప్లైంట్ ఇవ్వండి బాలాగారు ప్లీజ్. మీ దగ్గర కనుక ఆధారాలు ఉంటే ఎవరెవరికి బినామీలు అనేది. సినిమా ఇండస్ట్రీని ఎవరు చంపలా, వాళ్ళకై వాళ్ళు వేలు పొడుచుకున్నారు. అసలు ఈ ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసింది సినిమా వాళ్ళు. ట్రోల్స్ అనేది స్టార్ట్ చేసింది సినిమా తీసి సినిమాలలో ట్రోల్స్ చేయడము, సినిమాలలో క్యారెక్టర్ అసాసినేషన్ చేయడము, సినిమాలలో ఒకరిని అవహేళన చేయడము. వాళ్ళు పొలిటికల్ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయి అవి 2 గ్రూపులుగా చీలిపోయి వాళ్ళు కొట్టుకోవడం మొదలు పెట్టి ఈ రోజు వాళ్ళు ఇంకో మిగతా మీద పడితే మీరు చేసిన తప్పుడు ఈ రోజు మీకే వచ్చాయి. సార్ సినిమాని రాజకీయం చేయొద్దండి ప్లీజ్. సినిమాని రాజకీయం మాత్రం చేయొద్దు.
పోర్ట్రేషన్ చేయడం మొదలు పెట్టిందా సినిమా వాళ్ళు. సార్ మా చేతితో మేము వేలు పడుచుకుంటే ఇప్పుడు కూర్చొని ఏడ్చుకోము ఎవరు, ఎందుకంటే అవతల వాళ్ళు మా సినిమా మీద దుమ్మెత్తి పోస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే చులకనగా చూస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ సార్. మీరు వదిలినప్పుడు ప్రజలు ఎలా భరించారో మీరు ఖచ్చితంగా భరించాలి. సినిమా ఇండస్ట్రీ is also one of the source of income to the government. We have a right. We don't. No, sir. It's a source of income to the government. We are paying the tax. We are paying the celebrity tax. Sir, ఒక reality show తెలిసిన celebrity tax pay చేస్తాం మేము. You know that? No, sir. No. రైట్, ఓకే బాలగారు కంక్లూడ్. మీ కంక్లూడ్ పాయింట్ చెప్పండి బాలగారు. సినిమా ఇండస్ట్రీ అనేది దేనికి తీసుకొచ్చారు? ఇప్పటి నుంచి లేదు, ఎప్పటి నుంచో రాజుల కాలం నుంచి మనకుంది. అది ఒక ఆర్ట్ అండ్ కల్చర్ ని ప్రమోట్ చేయడం కోసము వీళ్ళకి సబ్సిడీలు ఎందుకు ఇస్తారండి? గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తుంది, రిబేట్స్ ఇస్తుంది, ఇవన్నీ ఫెసిలిటీస్ ఎందుకు ఇస్తుంది? ఊరికే ఇవ్వట్లా. దానికి వాళ్ళు ఒక సినిమా రూపంలో ప్రజలకి మంచిది చూపించమని చెప్పి, మంచిని ఎగ్జిబిట్ చేయమని చెప్పేసి అని. వీళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటివి ఎగ్జిబిట్ చేయకుండా సినిమాలు తీసేది ఏంటి? ప్రజలకి వెళ్ళి తప్పుదారు తీసుకెళ్ళిపోవడం, పోర్ట్రేషన్ చేయడము. I want to talk here. ప్రస్తుతం రిలీజ్ అయిన గేమ్ చేంజర్ లో మంచి ఉంది, ఎక్కడ చెడు ఉంది? ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీసర్ ఎలా విధులు నిర్వర్తిస్తాడు అనేది. గేమ్ చేంజర్ సినిమా ఎవరిని పోర్ట్రేట్ చేస్తుందని ప్రతి ఒక్కరు అడిగిన అది పోర్ట్రేట్ చేసేది మీరు రాజకీయంగా చూస్తున్నారు. మేము సినిమాలాగే తీస్తాం, ఇంకోసారి పోర్ట్రేట్ చేయలేదు. ఇక్కడ ఎవరికి తెలియదు, మీరు చేసేవని రాజకీయాలే. మీరు అనుకోండి సార్, మనం చూసే విధానం పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగా ఉంటుంది. మీరు చూసే విధానం బట్టి ఉంటుంది. I accept your perception, but do not include your perception on the audience. రైట్, ఓకే బాలగారు. శ్రీకాంత్ గారు కంక్లూడ్. ఒకటి సార్, సినిమా అనేది మనకున్నటువంటి అంటే ఒక చిన్న స్థాయి వినోద సాధనం లాంటిది. మనం సినిమాని ఒక సినిమాలాగే చూడాలి. ఇప్పుడు సినిమాలోని చెడును మనం తీసుకుంటాం అని అంటున్నారు, మరి మంచి ఎందుకు తీసుకోవట్లే? మంచి గురించి కూడా చాలా సినిమాలు ఉన్నాయిగా, మరి మంచి ఎందుకు తీసుకోవట్లే? చెడునే ఎందుకు తీసుకుంటున్నాం? నేను ఇక్కడ ఒకటే మీకు చెప్తున్నా, అది కేవలం మనకి ఎంటర్టైన్మెంట్. అంటే ఒకప్పుడు మీరు గమనిస్తే సినిమాని మీరు నేను బతికించలా, ఒక సామాన్యుడు బతికించాడు, ఒక రిక్షా పుల్లర్ బతికించాడు, ఒక ఆటో డ్రైవర్ బతికించాడు, ఒక టాక్సీ డ్రైవర్ బతికించాడు. మనం ఇక్కడ కూర్చున్నాం కదా బతికించిన సినిమాని 4-5 సార్లు చూసి ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళ్ళి ఆ టికెట్ కొనుక్కొని చూసి ఆ సినిమాని బతికించింది వాళ్ళు పొద్దున్న నుంచి సాయం దాకా కాయ కష్టం చేసుకొని వాళ్ళు సంపాదించినటువంటి ఆ 100-200లోంచి ఆ 20-30 రూపాయలు ఉన్న టికెట్ను కొనుక్కొని ఆ సినిమా చూసి ఆ 3 గంటల్లో వాళ్ళ పొద్దు నుంచి పడిన కష్టాన్ని మర్చిపోయేవాళ్ళు. అలా ఈ సినిమా అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. వాళ్ళు హీరోల్ని ఆదరించడం, వాళ్ళ హీరోలు కటౌట్లు కడటం, ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత ఫ్యాన్స్ వచ్చారు, ఈ అసోసియేషన్లు వచ్చినాయి, ఇవన్నీ జరిగినాయి. తర్వాత సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి సినిమా వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ప్రజలతో మమేకం అవుతూ ఆ తర్వాత ఈ విమర్శలు, ఈ ప్రతి విమర్శలు ఇవన్నీ జరిగినాయి. అంతేగాని సినిమా పుట్టకతోనే ఈ గొడవలు లేవు, ఎక్కడా ఏమి లేవు. ఇంకోటి, సినిమాని ఎవరైనా సరే ఒక వినోదంగా, ఒక ఆట విడుపులాగా చూడాలి. ఆ 2.5-3 గంటలు మనం ఖర్చు పెట్టే డబ్బులకి మన ఫ్యామిలీతోనో లేకపోతే మనం పర్సనల్ గానో ఒక ఇద్దరు మిత్రులతో కలిసి ఏదో ఒక ఆట విడుపులాగా ఒక టైం, అంటే మన రెగ్యులర్ రొటీన్ లైఫ్ స్టైల్ నుంచి మన బ్రెయిన్ కూడా ఒక రిలీఫ్ లాగా ఆ సినిమా అనేది మనకు ఉపయోగపడాలి. ఇప్పుడు చెడే తీసుకోవాలనుకున్నప్పుడు మంచి కూడా తీసుకోవాలి. విజ్ఞాన్ గారు ప్లీజ్ కంక్లూడ్. యాక్చువల్గా ఇందాక మన సినిమాని మనమే చంపుకుంటున్నాం అన్నారు కదా, మనం ఏదైతే ఈ కలెక్షన్స్ విషయము గొప్ప కోసం చెప్పుకుంటున్నారో ఈ చంపుకోవడం కూడా గొప్ప కోసమే చేస్తున్నారు. ఎలా అంటే సినిమా ఫ్లాప్ అంట అని అందరి నోట్లో నానిపోయింది. ఫ్లాప్ అని డిక్లేర్ అయిపోయింది. థియేటర్ నుంచి కూడా తీసేస్తున్నారు. ప్రొడ్యూసర్కి, హీరోకి ఎక్కడ మొహం పెట్టుకోవాలో అర్థం కావట్లే, బయట తిరగలేని పరిస్థితి. ఇప్పుడు దీన్ని అందరూ నవ్వేదానికంటే మనం సింపతి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనే కొత్త ఆలోచనలో ఏం చేస్తున్నారో తెలుసా? ఓ సీడీ టాక్సీ డ్రైవర్లకి ఇచ్చి, ఓ సీడీనేమో ఈ పైరసీ వాళ్ళకి ఇచ్చి హెచ్డి ప్రింట్లు, వాళ్ళేమో లోకల్ టీవీలలో వేస్తారనమాట, సిటీ కేబుల్లో దేంట్లో వేసేస్తారు. నెక్స్ట్ డే ఏడుపు మొహాలు వేసుకొచ్చి అసలు మా అద్భుతమైన సినిమా అండి, నిన్ననే 200 కోట్లు వచ్చినాయి, తెల్లారితే ఇంకో 500 కోట్లు రావాల్సింది, ఇంత అద్భుతమైన సినిమాని కావాలనే చంపేశారని ఏడిస్తే మీతో అయ్యో పాప వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది అనుకోవాలి. ఇలాంటి స్ట్రాటజీలు కూడా వాడుతున్నారు మన వాళ్ళే. రాహుల్, సో ఇక్కడ టాపిక్ అంతా మాట్లాడుకుంటుంటే సినిమాని రాజకీయం చేసేసారు. సినిమా ఎప్పుడు రాజకీయం కాదు. సినిమా అనేది 2.5 గంటల సేపు మన రిలాక్సేషన్ కోసం వెళ్ళి చూసేది. సినిమాని సినిమాలాగే చూడాలి. రాజకీయ నాయకుల గురించి సినిమాలు తీశారు, ఆ పార్టీ వ్యక్తులను ఇక్కడ పొడచడానికి సినిమా తీశారు, ఎవరు తీయరండి. మేబీ ఆధారంగా రియాలిటీ చూపించాలి అంటున్నారు. మాకు రియాలిటీ కావాలి. ఒకప్పుడు ఏంటంటే ఫ్యాంటసీ
అండ్ క్రియేట్ చేసిన పాత్రలు ఆర్టిఫిషియల్ గా ఉండేవి. ఇప్పుడు రియలిస్టిక్ గా ఉన్నాయి. రియలిస్టిక్ గా ఎందుకున్నాయి? జనాలకి దగ్గరికి వెళ్ళడానికి. ఆ రియలిస్టిక్ ని వేరే వాళ్ళతో పోల్చుకొని మీ పర్సెప్షన్ లో మీరు చూస్తున్నప్పుడు అది మన తప్పు. అది ఎవరి పర్సెప్షన్ వాళ్ళకు ఉంటుందండి. ఐ అగ్రీ దేర్ ఓన్ పర్సెప్షన్, ఐ డోంట్ డినై ఆన్ ఇట్. బట్ దాన్ని వేరే వాళ్ళ మీద రుద్దడం తప్పు. దానివల్ల తెలుగు సినిమా చచ్చిపోతుంది. ఇక్కడ నేను యాజ్ ఏ అప్కమింగ్ ప్రొడ్యూసర్ ఆర్ రిగార్డింగ్ ద తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక నార్మల్ సిటిజన్ గా సినిమాని నేను సినిమా లాగే చూస్తా. ఇప్పుడు రైట్స్ జరుగుతున్నాయి, ఇట్స్ ఎ నార్మల్ రైట్స్ అని ఎందుకు అనుకోకూడదు? స్టార్ట్ అయ్యింది, దిల్ రాజు గారి ఇంట్లో ఇంత దొరికింది, దిల్ రాజు గారి పట్టుబడిపోయారు, దిల్ రాజు గారు లోపలేసేసారు. ఏమైందండి? ఏమి కాల అక్కడ? దే ఆర్ ఎంక్వైరింగ్ వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నిజంగా ఇప్పుడు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇఫ్ దే ఆల్సో హ్యావ్ ఎ రైట్ టు టాక్ అండ్ రైట్ టు కంప్లైంట్. ఎస్, పలానా ప్రొడ్యూసర్ కి పలానా అతను బ్యాక్ హెడ్, అతను బ్లాక్ మనీ తీసుకొచ్చి పలానా గోవాలోనో, ముంబైలోనో, అహ్మదాబాద్ లోనో, గుజరాత్ లోనో, సూరత్ లోనో, ట్రైన్ లోనో బ్యాగుల్లో పెట్టి డబ్బులు పంచుతున్నాడని ప్రూవ్ చేస్తే మేము కూడా అతన్ని బ్యాన్ చేస్తాం. సింపుల్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ అయ్యర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ దాసరి విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. మొత్తంగా చూసుకుంటే ఇండస్ట్రీలోని సినీ పెద్దల మీద అయితే ఐటీ దాడులు కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే దిల్ రాజు మాత్రం నా ఒక్కడి మీద ఈ ఐటీ దాడులు జరగట్లేదు, మిగిలిన సంస్థల మీద కూడా జరుగుతున్నాయంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. దీని మీద రకరకాల ఊహాగానాలు ఎవరి పర్సెప్షన్ వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ సినిమాని సినిమాగా దయచేసి చూడండి. ఈ జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కూడా కొత్తదనం ఏమీ లేదు. అలాగే సగటు సినీ అభిమాని ప్రతి ఒక్కరు కూడా సినిమాని ప్రేమించాలి, సినిమా వ్యక్తులే చంపుకోవద్దంటూ మాత్రం ప్యానలిస్టులు కోరుతున్నారు. ఇది వాటి డిబేట్. నమస్తే.